నీ ఆలోచన యావత్తును స్థిరపరుస్తాడు. నీవు దేవుని నమ్ముకోకుండా నువ్వు ఎవరి మీద నమ్మకము పెట్టుకున్నా అది ఏ విధమైన ప్రయోజనం లేదు. అందుచేత నన్ను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుటమే, రాజును నమ్ముకుంటే కంటే దేవాది దేవుణ్ణి ఆశ్రయించుటమే. నీవు దేవుని మీద నమ్మకం ఉంచినప్పుడు నీకు విరోధముగా రూపొందించిన ఏ విధమైన ఆయుధమును దేవుడు వర్ధిల్లింపచేయకుండా శత్రువు మీద నీకు భోజనమును సిద్ధపరుస్తాడు. ఎంత గొప్ప ధన్యత ఇది! మనల్ని తోలనాడిన వారి దగ్గరే దేవుడు మనల్ని హెచ్చించే స్థితిలో ఉంచాడంటే ఎంత గొప్ప ధన్యత అది! ఆ ధన్యత నువ్వు చూడాలంటే నీవు దేవుణ్ణి నమ్ముకోవాలి. నువ్వు దేవుణ్ణి నమ్మినప్పుడు దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు, నీ కుటుంబాన్ని స్థిరపరుస్తాడు, నీ ఆలోచన స్థిరపరుస్తాడు, నీ భవిష్యత్తును దేవుడు స్థిరపరుస్తాడు. ఇటు రీతిగా నీ జీవితంలో కార్యము